హాయ్ అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే కాపీరైట్ అంటే ఏమిటి, మనకి కాపీరైట్స్ ఎప్పుడు పడతాయి? ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. సుత్తంతా మనకొద్దు. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే అసలు కాపీరైట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనము మ్యూజిక్ కానీ లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ మన వీడియోస్లో కానీ పెట్టుకుంటే అప్పుడు మనకి కాపీరైట్ అనేది పడుతుందన్నమాట. అసలు యాక్చువల్గా ఇప్పుడు మ్యూజిక్ మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకుని దాంట్లో మ్యూజిక్ కొట్టి తెలుగు సాంగ్స్ అవ్వచ్చు, లేదంటే మనకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వేరే మ్యూజిక్స్ కానీ అవ్వచ్చు, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేస్తారు కదా. అలా డౌన్లోడ్ చేసినవి మన యూట్యూబ్లో మనం వీడియో కింద కానీ లేదంటే మనం ఏదైనా హోమ్ టూర్ కానీ కిచెన్ టూర్ కానీ లేకపోతే వ్లాగ్స్ కానీ గార్డెనింగ్ కానీ ఏమన్నా చేసినప్పుడు కింద సాంగ్స్ మ్యూజిక్ యాడ్ చేశారనుకో అప్పుడు కాపీరైట్ అనేది పడుతుందన్నమాట. ఇలా కాపీరైట్ పడకుండా ఉండాలి అంటే మనకి వైటీ స్టూడియోలో లైబ్రరీ అనేది ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లోకి వెళ్తే మనకి మ్యూజిక్స్ అన్నీ లైన్గా ఉంటాయి. మనకి ఏ మ్యూజిక్ నచ్చిందంటే ఆ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి కాపీరైట్ అనేవి పడవన్నమాట. నెక్స్ట్ కాపీరైట్ పడితే ఏమవుతుంది? కాపీరైట్ పడిందంటే మాత్రం మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు. జస్ట్ మీరు ఇంత కష్టపడి ఇంత వీడియో చేసుకుంటారా, వీడియో కింద ఆ మ్యూజిక్ ఉండడం వల్ల మీకు కాపీరైట్ అనేది అవుతుంది. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయలేము. దానికి ఎక్కువ వ్యూస్ వచ్చున్నాయి అనుకో మీకు డిలీట్ చేయడానికి మనసు ఒప్పదు. అలా డిలీట్ చేయకపోతే ఆ వీడియోని మానిటైజేషన్ అవ్వదు. సో ఇప్పుడు థౌజండ్స్లో వ్యూస్ వచ్చాయనుకో, మీరు చేసిన వీడియోకి ఆ మ్యూజిక్ యాడ్ చేసిన దానికి 1000లో వ్యూస్ వచ్చున్నాయి అనుకో, ఇప్పుడు మానిటైజేషన్ ఆగిపోతుంది. కాపీరైట్ అని వస్తుంది అనమాట. మీకు అక్కడ వీడియో కింద కాపీరైట్ అని ఆల్రెడీ వచ్చేస్తుంది. అది వైటీ స్టూడియోలో తెలుస్తుంది మీకు కాపీరైట్ వచ్చిందా లేదా అనేది. సో ఒకసారి అలాంటివి ఏమన్నా ఉంటే చూసుకోండి. ఎక్కువ వ్యూస్ వచ్చాయని చాలా బాధపడతారు తర్వాత. అలాంటి మ్యూజిక్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్ చేయొద్దు. మేము యాడ్ చేసాము ఆల్రెడీ, మాకు 6 days అయింది కానీ కాపీరైట్ రాలేదు అని అనుకోవచ్చు. కాదు, 1 month అయినా 2 months అయినా 6 months అయిన తర్వాత కూడా కాపీరైట్ అనేది వస్తుంది. సో మానిటైజేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. నెక్స్ట్ ఇంకొకటి, ఒకవేళ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏంటి ప్రాబ్లం కాపీరైట్ వస్తే? సో కాపీరైట్ వస్తే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ కాపీరైట్ మ్యూజిక్ అనేది ఉంది కదా, ఆ మ్యూజిక్ ఓనర్ అంటే ఆ మ్యూజిక్ ఎవరి ద్వారా అయితే క్రియేట్ అయిందో ఆ క్రియేట్ అయిన వాళ్ళని ఓనర్ అంటారు కదా, ఆ ఓనర్కి మీ దాంట్లో షేర్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీకు సపోజ్ ఒక 5000 వ్యూస్ వచ్చాయనుకోండి, 5000 వ్యూస్కి 5000 6000 అలాగా మీకు వాచ్ అవర్స్ కూడా ఉంటాయి కదా, ఒక 30-40 ఒక వాచ్ అవర్స్ వచ్చాయనుకోండి 5000కి, ఆ వాచ్ అవర్స్కి మీకు యాడ్స్కి అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ అనేది షేర్ అవుతుంది. అంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ సాంగ్ ఎవరిదైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది, మీకు దాంట్లో కొద్దిగానే వస్తుంది. సో మానిటైజేషన్ అయిన తర్వాత కూడా కాపీరైట్ అని వస్తే ప్రాబ్లం ఉండదు. అంటే మీరు డిలీట్ చేసుకునేంత ప్రాబ్లం ఉండదు కానీ మీ మనీ వాళ్ళకి యాడ్ అవుతుంది. సో అది చూసుకుని చేసుకోండి. నెక్స్ట్ కాపీరైట్ మ్యూజిక్ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టేస్తారు. టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టేసి ఆ సాంగ్ మన వీడియోలో వినిపించింది. నేనేం డౌన్లోడ్ చేయలేదు ఎక్కడి నుంచి, గూగుల్లో చేయలేదు, ఎక్కడి నుంచి చేయలేదు. టీవీ వాల్యూమ్ బాగా పెట్టేసి నా వీడియోకి ఆ సాంగ్ని యాడ్ చేద్దామని చూశాను అనుకుంటారు కదా, అలా చేసినా సరే కాపీరైట్ అనేది పడుతుంది. నెక్స్ట్ టీవీ కాకపోయినా హోమ్ థియేటర్లో బాగా సౌండ్ పెంచి ఆ సాంగ్ని మీ వీడియోకి యాడ్ చేసుకోవాలని చూసారనుకోండి, దానికి కూడా కాపీరైట్ అనేది పడుతుంది. నెక్స్ట్ వేరే వాళ్ళ ఛానల్లోంచి క్లిప్స్, ఏదైనా వీడియో క్లిప్ని తీసుకొచ్చి మీ ఛానల్లో ఆ వీడియో క్లిప్ని డౌన్లోడ్ చేసుకొచ్చి మీ ఛానల్లో కనుక మీరు పెట్టుకున్నారంటే అప్పుడు కూడా మీకు కాపీరైట్స్ అనేవి పడతాయి. సో ఎదరు వాళ్ళవి ఏమీ యూజ్ చేయొద్దు. మనకి కొన్ని యాప్స్ ఉన్నాయి ఏంటంటే ఫ్రీ మ్యూజిక్ యాప్ అని, కాపీరైట్ లేని యాప్స్ అన్ని చాలా ఉన్నాయి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవడానికి. వాటి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వైటీ స్టూడియోలోకి వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి దాంట్లో చాలా మ్యూజిక్లు ఉన్నాయి. ఆ మ్యూజిక్స్ అన్నీ మీ దాంట్లో డౌన్లోడ్ చేసుకుని
చేసుకొని మీకు ఏది కావాలంటే అది మీ వీడియోకి యాడ్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను వీడియో చేస్తూ ఉన్నాను కదా, నా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది లైట్గా ప్లే అవ్వాలి, హెవీగా ప్లే అవుతుందంటే మనకి మళ్ళీ డిస్టర్బెన్స్ అనమాట, మన వాయిస్ క్లారిటీగా వినిపించదు. లైట్గా ప్లే అవ్వాలి అనుకుంటే మీరు వైటీ స్టూడియోలోకి వెళ్ళి అలా చేసుకుంటే కనుక మీకు ఫ్రీ మ్యూజిక్ అనమాట, ఎటువంటి కాపీరైట్స్ అనేవి పడవు. కానీ ఎక్కువగా ఏంటంటే మ్యూజిక్ లేకుండా చూసుకోండి, అప్పుడు మీ ఛానల్కి ఎటువంటి భయము ఉండదు, కంపల్సరీ మానిటైజేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు 1000 వీడియోస్ తీశారు, మీకు మానిటైజేషన్ అవ్వలేదు, ఏ వీడియోలో కాపీరైట్ ఉందా అని చెప్పి మొత్తం అన్ని వీడియోలు చెక్ చేసుకుంటూ రావాలి. అలా చెక్ చేసుకుంటూ మీకు చాలా ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోని డిలీట్ చేయవలసి వచ్చిందనుకో చాలా బాధపడతారు మీరు తర్వాత. సో అందుకనే ఫస్ట్ కాపీరైట్ రాకుండా చూసుకోండి. కాపీరైట్ క్లెయిమ్ అనేది తర్వాత ఎలా చేసుకోవాలనేది నేను వీడియో చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఎవరి వీడియోస్ కాపీ చేయొద్దు. మీ ఓన్ కంటెంట్ మీకు ఉందంటే, ఇప్పుడు వీడియోస్, కుకింగ్ వీడియోస్ తీసుకోండి, దాని బ్యాక్గ్రౌండ్లో మీకు మ్యూజిక్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే వేరే వాళ్ళ మ్యూజిక్లు మాత్రం దీంట్లో యాడ్ చేయొద్దు. ఇలా బయట సాంగ్స్ కానీ ఎక్కడైనా వేరే సాంగ్స్ కానీ దీంట్లో డౌన్లోడ్ చేయొద్దు, ఏం చేయొద్దు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బయట హోమ్ టూర్ చేస్తారు, హోమ్ టూర్ చేసినప్పుడు చాలా మైండ్ ప్లెజెంట్గా ఉన్న మ్యూజిక్ని యాడ్ చేయాలి కింద అనుకుంటారు. సో అలాంటప్పుడు కూడా వైటీ స్టూడియోలో లైబ్రరీ అనే ఆప్షన్ ఉంటుంది, నేను చేస్తాను అది కూడా మీకు. మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చాలా ఈజీగా, జస్ట్ మనకి 2-3 సెకండ్స్ పడుతుందంటే ఒక్క మ్యూజిక్ డౌన్లోడ్ అవడానికి. ఆ మ్యూజిక్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం బయట ఏమీ వాడద్దు, ఇదే కాపీరైట్ అనమాట. ఈ కాపీరైట్స్ ఉండడం వల్ల మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ అయినా సరే ఆ కాపీరైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ సాంగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి అమౌంట్ అనేది షేర్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఒక 200 రూపీస్ వచ్చాయనుకోండి ఆ మ్యూజిక్ పెట్టిన వీడియోకి, ఆ మ్యూజిక్ పెట్టిన వీడియోకి 200 వస్తే వాళ్ళకి 150 వెళ్ళిపోయి మనకి 50 రూపీస్ రావడం అలా కూడా జరుగుతుంది. సో ఎప్పుడు అలాంటిది అయితే చేయొద్దు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి వీడియోస్ ఉన్నాయి కదా, మన ఏమంటారు, ఏదైనా స్మైలీ వీడియోస్ అని, లేదంటే నవ్వు వచ్చే సినిమాలో వీడియోస్ అన్ని తీసుకొచ్చేసి మన స్క్రీన్ పక్కన కానీ మన బ్యాక్గ్రౌండ్ అలాగా సర్లే చూద్దాంలే ఇలాంటివి సినిమా మ్యూజిక్లు ఉంటాయి కదా, సినిమా వాళ్ళు మాట్లాడినవి, అవి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టద్దు. ఎందుకంటే అవి పెట్టినా సరే మీకు కాపీరైట్ అనేది పడుతుంది. ఇప్పుడు పడకపోవచ్చు, ఒక 1 మంత్ ఆగిన తర్వాత, కనీసం 1 ఇయర్ తర్వాతైనా పడుతుంది. సో అలాంటివి ఏం చేయొద్దు. ఒకటి పెట్టాం కదా మనకు కాపీరైట్ రాలేదులే అంటే మనది ఓకే అయిపోయినట్టే కదా అనుకోవద్దు. 6 మంత్స్ 7 మంత్స్ 8 మంత్స్ తర్వాత అయినా మీకు కాపీరైట్ అనే ఆప్షన్ కింద వచ్చేస్తుంది. నాకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు అలా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం, మొన్న లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాం, ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రాము మా ఇంటి పక్కనే కండక్ట్ చేశారనమాట. సో ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఆ బ్యానర్ ఉంది కదా, ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే బ్యానర్ ఉంటుందన్నమాట. వాళ్ళు వెనకాల సెట్టింగ్స్ పెడతారు కదా, ఆ సెట్టింగ్స్ పెట్టిన బ్యానర్ దగ్గర నేను డాన్స్ చేసింది నేను రికార్డ్ చేసుకుని యూట్యూబ్లో పెట్టాను. సో దానికి నాకు కింద కాపీరైట్ అని వచ్చేసింది. అంటే ఇప్పుడు లోగోస్ ఉంటాయి, కొంతమంది బ్రాండ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఒక ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, ఇప్పుడు స్టార్ మహిళ అని ఆ బ్యానర్ కూడా యూజ్ చేయడం, ఇలా బ్యాక్గ్రౌండ్ బ్యానర్స్ కూడా కాపీరైట్స్ పడుతూ ఉంటాయి. అలాంటి బ్యానర్స్ కూడా ఎవరివి మీరు కాపీ చేయొద్దు. నార్మల్గా ప్లెయిన్గా ఉన్నవి కానీ, లేదంటే ఎక్కడైనా తోటల దగ్గర కానీ, ఇంట్లో చెట్లు అవి ఇవి వాటి దగ్గర చేసుకోండి. కానీ ఏమైనా చేయాలంటే ఇలాంటి బ్యానర్స్ మాత్రం యూస్ చేయొద్దు. నేను ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకు ఆ సాంగ్కి వచ్చేసి, ఆ డాన్స్కి వచ్చేసి నాకు 2500 వ్యూస్ వచ్చాయి. 2500 వ్యూస్ వస్తే ఆ సాంగ్కి నేను కాపీరైట్ అనేది వచ్చేసింది. నేను చాలా రోజులు చూసుకోలేదు దాన్ని. తర్వాత ఎప్పుడో నేను తీసిన వీడియోస్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటే కింద కాపీరైట్ ఉంది. ఇదేంటబ్బా కాపీరైట్ వచ్చేసింది, మనకి వ్యూస్ ఎక్కువ వచ్చాయి కదా, దీనికి లైక్స్ ఎక్కువ వచ్చాయి కదా అనుకున్నాను. కానీ ఆ వీడియోని నేను డిలీట్ చేయవలసి వచ్చింది. సో ఇలాంటివి మాత్రం నేను అనుకోలేదు ఫస్ట్, జస్ట్ బ్యానరే కదా, మనం వాళ్ళవి మ్యూజిక్లు అని అదని ఇదని మనం యూజ్ చేయట్లేదు. జస్ట్ వాళ్ళ బ్యానర్ దగ్గర నేను డాన్స్ చేస్తూ నా ఫోన్లో నేను వీడియో తీసుకున్నాను. దీనికి కాపీరైట్ ఎందుకు పడుతుంది అంటే ఎవరి బ్యానర్ అయినా సరే మనం యూజ్ చేయొద్దు, ఎవరి లోగోస్ కూడా మనం యూజ్ చేయొద్దు. అలా చేసామంటే కంపల్సరీగా కాపీరైట్స్ పడతాయి. సో ఎవరైనా మీరు ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, కొత్తగా మాకు తెలియదు ప్రాసెస్ అనుకుంటే కనుక మెయిన్గా గుర్తుంచుకోవాలి
చేసుకోవాల్సింది. ఇప్పుడు కాపీరైట్ పడతాయి కాబట్టి వేరే వాళ్ళ వీడియోస్ మీరు డౌన్లోడ్ చేయొద్దు. నెక్స్ట్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియోస్ తీసుకున్నారనుకోండి, అది మీకు షేర్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ వీడియోని మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ మీరు పెట్టుకుని మీ వాయిస్తో మీరు పెట్టుకుని, లేకపోతే మీ మ్యూజిక్తో మీరు పెట్టుకుని, లేదంటే కెమెరాలోనే కాబట్టి ఆ కెమెరాలోనే కాబట్టి మనం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సపోజ్ ఇప్పుడు వేరే ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఏదో వంటల ప్రోగ్రామ్ చేస్తారనుకోండి, ఆ వంటల వీడియో మీకు పంపిస్తారు వాట్సాప్లో కానీ, ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు షేర్ ఇట్లో కానీ దాంట్లో పంపించారనుకోండి, ఆ వీడియో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అది మీ ఓన్ వీడియోనే అవుతుంది, ఎవరి ద్వారాను కాపీ చేసిన వీడియో అవ్వదు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా షేర్ చేస్తే మాత్రం మీరు పెట్టుకోవచ్చు దాన్ని. మీ ఫోన్ నుంచే కాకుండా వేరే వాళ్ళ ఫోన్ నుంచి కూడా తీసుకుని ఆ వీడియోని మీ దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం అయితే ఏమవ్వదు. కానీ ఏంటంటే ఇలాగ వేరే వాళ్ళ ఛానల్లో క్లిప్స్ని కానీ, మూవీస్లో క్లిప్స్ని కానీ, లేకపోతే వెనకాల నవ్వులు, మనకి ఏడవడం, నవ్వులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేస్తే మాత్రం కాపీరైట్స్ అనేవి పడతాయి. ఫస్ట్ మెయిన్గా గుర్తుంచుకుని అప్పుడు మీరు వీడియో చేయండి. ఇప్పుడు మీరు ఇది ఈరోజు వీడియో అనమాట. మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వీడియో అంతా ఒకసారి చూడండి, లేదంటే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి మంచి వీడియోస్ మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ ఉంటాయి నెక్స్ట్ ఇంకా. సో అస్సలు మిస్ కాకుండా వీడియోస్ అయితే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.